మనలో కొంతమంది ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తాగుతూ ఉంటారు. రెండు ఆరోగ్యానికి చాలా మంచివని చెప్తూ ఉంటారు. అయితే ఈ రెండిట్లో ఎక్కువ శాతం మంది గేదె పాలు తాగుతూ ఉంటారు. కొంతమంది ఆవు పాలు చాలా మంచివని, ఆవు పాలు అమృతంతో సమానమని అంటూ ఉంటారు. తల్లి పాల తర్వాత ఆవు పాలకు అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకే చాలా మంది తల్లులు ప్రసవం తర్వాత వారి పిల్లలకు తల్లి పాలు ఉండకపోతే ఆవు పాలను ఎక్కువగా తాగిస్తూ ఉంటారు. కానీ ఇది అసలు మంచిది కాదని చెప్తున్నారు. ముఖ్యంగా ఏడాదిలోపు వయసు పిల్లలకు బయట పాలు వాడాల్సి వస్తే ఆవు పాలు అస్సలు వాడకూడదని చెప్తున్నారు. అయితే ఆవు పాలు పిల్లలకు ఎందుకు తాగించకూడదు, తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏడాదిలోపు వయసున్న పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే చిన్న పిల్లల్లో జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుందట. ఈ కారణం వల్ల పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం వల్ల వారికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఆవు పాలలో ఎక్కువ మాత్రంలో సోడియం, ప్రోటీన్, పొటాషియం ఉంటాయని ఇవి పిల్లలకు జీర్ణం కావడం కష్టమని చెప్తున్నారు. అదే విధంగా చిన్న పిల్లలకు ఐరన్, విటమిన్ ఇ చాలా అవసరం. ఇవి ఆవు పాలలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయట. ఐరన్ సరిపడినంత లేకపోవడం వల్ల ఆ పిల్లల్లో ఐరన్ లోపం ఏర్పడుతుందట.